హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఒక స్టోరీ చెప్పబోతున్నాను. ఈ స్టోరీ నేను ఒక బుక్లో చదివాను, సో అది మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మిర్చి బజ్జీ ఒక రెసిపీ అన్నది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎవరికైనా ఏంటంటే. అండ్ ఆ స్టోరీ ఏంటంటే ఒక అమ్మాయి స్టోరీ. ఏంటంటే ఒక ఇంట్లో ఒక అమ్మ, నాన్న, ఒక అమ్మాయి ఉంటారు. సో ఇంకా ఆ ఇంట్లో వచ్చేటప్పటికి కొంచెం పూర్ ఫ్యామిలీ, కానీ ఆ అమ్మాయికి చదువు మీద చాలా ఇంట్రెస్ట్. కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఉంది, కానీ సర్వైవ్ అయ్యింది అన్నది ఈ స్టోరీ. కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, వినియండి. అండ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మ, నాన్న, ఒక అమ్మాయి, ముగ్గురు. ఆ అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 10th దాకా వచ్చింది. 7 పాయింట్స్ ఆ అమ్మాయికి. నెక్స్ట్ ఫర్దర్ ఏం తీసుకుందామో అని ఆలోచిస్తూ ఉంటే ఆ అమ్మాయికి బైపీసీ మీద ఇంట్రెస్ట్. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేజెస్ అన్నీ అబ్జర్వ్ చేసి ఒక నార్మల్ కోర్స్ అన్నది తీసుకుంది. ఆ అమ్మాయికి బైపీసీ తీసుకుని డాక్టర్ చెయ్యాలి అని. కానీ నార్మల్ కోర్స్ అన్నది తీసుకుంది. ఇంకా నార్మల్ కోర్స్ తీసుకొని అందులో కూడా కొంచెం మంచి స్కోరింగే చేసింది. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్లో తను ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల తను కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళింది. నేను ఇంత మంచిగా చదువుతాను కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాను అని. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్, నువ్వు పెద్దగా చదువుతాను అని చెప్పి అనుకుంటావు కానీ నీకు రాదు చదువు అని చెప్పి డిగ్రేడ్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయి వాళ్ళ ఎంత డిగ్రేడ్ చేసినా కూడా తనలో తనే ఏడ్చినా ఫ్యామిలీకి తెలియకుండా ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. అట్లా తను ఒకరోజు ఇంక నేనేంటి, నా లైఫ్ ఏంటి, ఇంతేనా నా లైఫ్, నేను ఫెయిల్ అవ్వడం ఏంటి అన్న ఆలోచనలతో కూర్చుంటూ ఉంది. వాళ్ళ అమ్మగారు వచ్చి ఏమైందమ్మా ఏంటి అని అడిగారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి, నేను ఇలా ఫెయిల్ అయ్యాను కదా, అందరూ మాట్లాడుకుంటున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఆలోచిస్తున్నాను అని అన్నది. వాళ్ళ అమ్మగారు అప్పుడు అన్నారు, నువ్వేం బాధపడక, నీ ట్రైల్ నువ్వు ఇచ్చావు, నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ట్రై చేయి. ఆ ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇలా నీలో నువ్వు డిగ్రేడ్ అయితే ఖచ్చితంగా ఎప్పటికీ సక్సెస్ రాదు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగాలేదు, నేను ఒప్పుకుంటా, కానీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి కదా అని చెప్పి ఆ అమ్మాయిని మోటివేట్ చేశారు. ఆ అమ్మాయి అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఓన్లీ స్టడీ మీదే కాన్సన్ట్రేట్ చేసింది. మంచి స్కోరింగ్ అనేది సాధించింది ఆ అమ్మాయి. నెక్స్ట్ డిగ్రీ జాయిన్ అయ్యింది. ఆ కోర్సుకి రిలేటెడ్ బెస్ట్ కోర్స్ చేసింది. మంచి జాబ్స్ తెచ్చుకుని ఒక హౌస్ అనేది కట్టుకున్నారు, ఓన్ హౌస్. ఆ కట్టుకోవడం వల్ల ఆ అమ్మాయికి, నేను ఆ రోజు ఆగిపోయి ఉంటే ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉండేదాన్ని కాదు కదా, నేను ఫెయిల్యూర్ అని ఆగిపోయి ఉంటే ఆ రోజు ఈరోజు ఇంత సక్సెస్ అయ్యేదాన్ని కాదు కదా. సో ఏమొచ్చినా కూడా స్టాప్ అవ్వకూడదు, ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను అని అనుకున్న అమ్మాయి. ఇందులో మంచిది మీరేం అబ్జర్వ్ చేశారు ఈ స్టోరీలో కామెంట్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.